హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా బాగుంటామండి. ఈరోజు నేను బంద్ దోశ చేస్తుంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది. మన ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు మనము వేసుకున్నప్పుడు దోశకు కానీ ఇడ్లీకి కానీ ఎమర్జెన్సీగా చేసుకుంటేది బంద్ దోశ చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఇంకా పదే పదే చేసుకొని తినాలనుకుంటారు, అంతా ಬಾಗುಂಟದ అనమాట. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ರೆಸಿಪಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಬಂದ್ ದೋಸೆ ಅಂತ ಭಾಳ ಚೆನ್ನಾಗಿರ್ತೈತಿ ಫ್ರೆಂಡ್ಸ್. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ನೀವು ಮಾಡ್ಕೊರಿ, ಬರ್ರಿ ಮಾಡೋಣ. ముందుగా మిక్సీ జార్ తీసుకుంటుండండి. దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటుండ. ఇదే కప్పుతో పెరుగు వేసుకోవాలి. కొంచెం పులుపు ఉండాలండి పెరుగు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకుంటుండా. కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. కొంచెం వేసుకుందాం వాటర్. ఇప్పుడు బంగాళదుంప ఒకటి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ బంగాళదుంప ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. నేనైతే వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టుకుందాం. చూడండి, మంచిగా మిక్సీ పట్టుకున్నా. చూడండి, మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది బౌల్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో ఇందాక కప్పు వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం వేసి కడిగి వేసుకుందామండి. దీంట్లో ఉప్పు వేసి కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకుందామండి. ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా నేను లైట్గా. ఒక స్పూన్ అంత ఆయిల్ సరిపోతుంది.
దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఇవి పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నా అవి వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ అనమాట, పెద్ద సైజు, అది కూడా సన్నగా తరిగి పెట్టుకున్నా అది కూడా వేసుకుందాం. కొత్తిమీర కొంచెము సన్నగా తరిగి పెట్టుకున్నది. ఇవి ఫ్రై చేసుకోవాలండి బాగా. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెము సాల్ట్ వేసుకుందాం. చూడండి లైట్గా ఫ్రై అయింది కదా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా అనమాట చిన్నది, అది కూడా వేసుకుంటుండా. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా అండి, సరిపోతుంది. ఇంకా ఫ్రై మరి ఎక్కువ ఫ్రై చేసుకుంటే బాగుండదు అండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్లో వేసుకోవాలి. ఇదంతా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అంతా. ఇప్పుడు వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటుంటా అండి దీంట్లోనే. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఇది నేను వాటర్ కప్పులో తీసుకున్నా కదా, ఈ సగం వరకే పట్టినాయండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. పక్కకు పెట్టుకుందాం. ఇంకా పచ్చడి చేసుకుంటా అనమాట. దీంట్లోకి టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండి పెట్టుకొని గ్యాస్ పైన పచ్చిమిర్చి వేసుకుంటుంటా. చాలండి, ఒక 7-8 వేసుకున్న పచ్చిమిర్చి. టమాటా వేసుకుందాం దీంట్లోనే, ఒక 4 టమాటాలు. ఉల్లిగడ్డ, తెల్లవాయలు ఒక 4-5. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం.
ఇంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు ఈ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం. తొందరగా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంటుంది టేస్ట్. తింటే తినబుద్ధి అవుతుంది. ఒక 2 తిన్నామంటే చాలు బందోషాలు కడుపు నిండిపోతుంది అనమాట. అంతా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి అన్నమాట. మీరు ఇంకా ప్రతి వారంకి ఒకసారైనా చేసుకోవాలని అనుకుంటారు. అంత బాగుంటాయి. దాంట్లోకి ఏ పచ్చడైనా చేసుకోవచ్చండి. పల్లి పచ్చడి ఏదైనా చేసుకోవచ్చు. ఎర్ర పచ్చడి కానీ నేను టమాటా పచ్చడి చేస్తుండా. ఇది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్గా. చూడండి, నేను కట్టుకున్న శారీ మా చెరుగు పరంపరలోది అనమాట. మోడల్ సిల్క్ అని చాలా బాగుంటుంది చీర. పళ్ళు ఇట్ట అజ్రక్ ప్రింట్ వస్తుంది అనమాట. చాలా బాగుందండి. మేము సేల్ చేసినాము. అన్నీ పోయినాయండి, సేల్ అయినాయి. ఇంకొక పీస్ ఉందన్నమాట. ఈ మధ్య కొత్త స్టాక్ కూడా తెచ్చినాము. గద్వాల్ పట్టు, గద్వాల్ కాటన్, మళ్ళీ కంచిపురం పట్టు ఇవన్నీ తెచ్చినామండి. సెమీ సిల్క్ అనమాట, ప్యూర్ కాదు. మీకు కావాలంటే వచ్చి తీసుకోండి, ఆర్డర్ పెట్టుకోండి. లేదంటే చాలా బాగుంటాయండి. మంచి మంచి కలెక్షన్ తెచ్చినాం అనమాట మేము. ఇంకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక 2-3 నిమిషాలు. చూడండి, బాగా ఫ్రై అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందా. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అంతా మిక్సీ పట్టుకుందామండి. ఫ్రై అయింది కదా బాగా. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. నేనైతే వేయడంలే. కొంచెం చింతపండు వేసుకోవాలండి. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుంటుండా. చింతపండు కొంచెం తీసుకున్నాను అనమాట. ఎక్కువ వేసుకోవడంలే. కొంచెము మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోకూడదు. కొంచెము బరక పట్టుకుంటే అప్పుడు బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఈ పచ్చడి. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని తాలింపు పెట్టుకుంటుండండి పచ్చడి. ఆయిల్ వేసుకుందాం. దీంట్లో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిబెల్లు వేసుకున్నా అండి. నేను తాలింపుకి 2 ఒట్టిమిరపకాయలు వేసుకున్నా. తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపులో వేసుకుందామండి.
చూసుకొని తక్కువైతే వేసుకోవాలండి. చూడండి అదిరిపోయే టమాటా పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు పచ్చడి రెడీ అయింది కదా, పక్కగా పెట్టుకుంటుండండి. పక్కగా పెట్టుకొని ఇంకా దోశ చేసుకుందాం. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది ఒకసారి మంచిగా కలిదిప్పుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. దీంట్లో కూడా వేసుకుందాం పక్కన. గ్యాస్ హై పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలండి. మరొకసారి మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పక్క ఎందుకంటే కొంచెం గ్యాస్ ఎక్కువ వస్తుందండి మంట, అందుకే మాడింది. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా లోపల కూడా పచ్చిగా లేకుండా మంచిగా కాలి చాలా టేస్ట్గా ఉంటాయి. పక్క గ్యాస్ ఆఫ్ చేసుకుంటుండండి నేను. వాటికి కింద పడుతుంది అది. ఇట్లా కాల్చుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. కొంచెం అడుగంటింది అనమాట, మంట ఎక్కువ వస్తుంది ఆ సైడ్ అందుకు. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా దీంట్లో. ఈ బాండిలో బాగుంది చూడండి, సౌండ్ క్రిస్పీగా ఉంది బాగా. ఎట్టైనా నీకు మాడి చెక్కలు ఇష్టం కదా. కొంచెం మాడినే బాగుంటాయి, కొంచెం మాడ పెట్టుకుంటుంటా. ఇట్ట కాల్చుకుంటే బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా రావాలంటే ఈ టైప్ సౌండ్. అమ్మమ్మ కూడా ఎప్పుడు మాడినే కింద బిర్యానీ కానీ రైస్ కానీ. బిర్యానీ మాడిందే, పాశం అన్నం కానీ మాడిందే. అడుగు ఈ మాడి చెక్కలు ఉంటే నాకేమి అంటది. వచ్చి వాటర్కి అడుగుతుంది కదా. అవును. బాగా అనిపిస్తున్నాయి ఇడ్లీ లాగా. బన్ దోశ అప్పటికప్పుడు చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి బాగా. ఇంకా పక్కకు తీసుకొని ఆ బాండి పెట్టుకొని ఆ సైడ్ మాడుతుందే, ఈ సైడే చేస్తా. అంతా 5 రూపాయలు బిగ్ బన్ ఉన్నట్టుంది. చిన్నప్పుడు మీరు స్కూల్ పోయేటప్పుడు బన్నలు టీలో బన్ అత్తుకొని తినిపోతున్నారు కదా. అదే బ్రేక్ఫాస్ట్.
పార్లేజీ టీ. టీ. ఆ రోజులే బాగున్నాయిలే. అప్పుడే బాగున్నాయా? ఓడికి కావాలి, పెద్ద కావాలా, పనులు చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. చిన్న పిల్లలుగానే ఉండాలనే ఎప్పుడు. అప్పుడు లైఫ్ వేరే కదా చిన్న అప్పుడు ఒకటే టెన్షన్, హోంవర్క్ అంతే. ఇప్పుడు లేనిపోని టెన్షన్, డబ్బులు సంపాయాలి, అది ఇది అంతే. చెయ్యాలి ఇంకా లైఫ్ అంటే అంతే. సొసైటీ ప్రెషర్ ఎక్కువ ఇప్పుడు. ఇంకా వీటిలలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. ఇప్పుడు ఏమున్నా ఉంటుందే, అంత టేస్ట్ ఉంటాయి ఇవి. మనం చేసే క్వాంటిటీని బట్టి పిండి, రవ్వ కానీ పెరుగు కానీ అవి ఎక్కువ వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం క్యారెట్ సన్నగా తురిమి వేసుకున్నాం మనకి ఈ బ్యాటర్లో, పిల్లలు కూడా బాగా తినొచ్చు. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోండి. సన్నగా తుడుము పట్టుకొని వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. పిల్లలు తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. మీరిద్దరు లేక ఇంట్లో మా ఇద్దరికి బేజారు అన్నమాట. ఆడ సీట్లు వస్తే ఆడ పోవాలి కదా. పొద్దున కొంచెం వండుకుంటేది, ఇంకా అదే ఉంచుకుంటేది. నాస్తా చేస్తే చేసేది, లేదంటే లేదు. ప్రీతి ఉంటే అన్నీ చేస్తాం. ప్రీతి ఉంటే చేసేది. బేజారు అవుతుంది ఒక్కొక్కసారి, ఏం దెబ్బ ఈ పిల్లలు లేకుండా ఇంట్లో అని. సీట్లు వచ్చి ఇంకా ఎక్కడ సీట్లు దొరికితే అక్కడ పోవాల్సి వస్తుంది. ఎవరినన్నా దత్తత తీసుకోండి. ఇద్దరు పిల్లలు ఉండగానా ఏమో, ఇద్దరు మంచిగా చదివి నేషనల్ ఎగ్జామ్స్ రాసిండ్రు. ఇద్దరు నేషనల్ ఎగ్జామ్లో సీటు సంపాదించుకున్నారు. చాలా అది ఇంతవరకు. మీ కష్టమే అది, మాదేముంది. చదివియాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి, చదవాలి కదా పిల్లలు. చదివితే ఎంతైనా పెట్టి చదివే బుద్ధి అవుతుంది. ఎవరైనా ఏమైనా ఫంక్షన్లకు పోయినా ఏం అడుగుతారంటే, ఎంతమంది పిల్లలు ఏం చేస్తుండ్రు అని అడుగుతారు. అప్పుడు చెప్పుకుంటే ఇంకా అదొక ఆనందం అనమాట. ఇంకా అస్సలు ఆనందం మించింది లేదు. ఎన్ని ఆస్తులున్నా, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత పొలాలు ఉన్నాయి అని ఎవరు అడగరు కదా. పిల్లలు ఎంతమంది ఏం చేస్తుండ్రు అని అడుగుతారు. అప్పుడు ఆనందం అవుతుంది అనమాట చెప్పుకున్నప్పుడు. చాలు నా జీవితానికి అనుకుంటా. పిల్లలు ఇద్దరిని మంచిగా చదివించిన, ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళు మంచిగా ఇంకా ముందుకు పోతారు అని. రోజు అన్నీ పడేసుకుంటుంటారా? నేను వచ్చిందిలే పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి అన్నీ పడతానే ఉంటాయి. దుడుకు ఆయనేడి ఏదో వస్తుంటాడు, తినాలి కదా, ఇప్పుడు ఆకలి అవుతుందంట, అందుకే. ఇంకా సుబ్బా తింటావా? తిన్నా, ఆకలి అవుతుంది. తిను. వేడి వేడి ఉన్నాయి చాలా. ఇది చల్లారింటుంది చూడు కొంచెం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసిందో. ఏమంటారు ఎట్ను? బందోష. బందోష అంటే చూడండి ఎట్లా ఉందో. దీంట్లో చట్నీ కూడా చేసింది, టమాటా చట్నీ. చూడండి లోపల పచ్చిగా ఏం లేకుండా మంచిగా ఫ్రై అయింది. చూడండి ఎంత ఫ్రై అయిందో, బాగా బాగా బలుందే. చూడండి టేస్ట్ చేసి చెప్పు. రండి ఫ్రెండ్స్ తిందాం. చాలా రోజులు అయింది తినక, రండి తిందాం. తినక చాలా రోజులైంది. బందోష చేస్తుంటా కదా ఈ మధ్య, ఇంక ఇద్దరమే ఉండేదని చేయలే, పిల్లలు ఉంటే చేస్తా. భలే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకొని తినండి. ఎంత అమోఘంగా ఉంది. చాలా పచ్చడి ఎక్కువ తీసుకుని నాకు పండు నొప్పి లేస్తుంది. ఒక ముద్ద తినలే, ప్రేమతో తినిపిస్తున్నాడు. నొప్పి లేస్తుంది, లేదంటే నొప్పి కూడా పోతుంది. తిను. పచ్చడి మరింత తీసుకొని తిను. తినలే ఒక పక్క.
భలే ఉందండి టేస్ట్. పచ్చడికి దోశకి బాగుంది. అద్దరిపోయింది కాంబినేషన్. ఉమ్. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి. మా వీడియోలు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కొంచెం నమస్కారాలండి. కింది పెట్టది ప్లేట్. ఇది చేసుకొని తినే అదృష్టం కూడా ఉండాలి. చాలా బాగుందండి. చెప్పవేంది? నువ్వు తింటుంటావు కదా, చెప్పు. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. మీరు లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో. మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా ఏమేమి వంటలు చేయాలనేది మీరు మాకు కామెంట్ చేయండి, చేసి చూపిస్తామన్నమాట. అంతేనా? అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.